హాయ్ అండి. ఉగాది పర్వదినాన ఎంతో ముఖ్యమైన ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లంని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నా నేను. తర్వాత ఒక సగం కప్పు అంతా మామిడికాయ ముక్కలు. మనము పులుపు కోసము చింతపండు వాడతాము. ఒగురు కోసం మనం మామిడికాయ యూజ్ చేయాలి. బట్ పెద్ద మామిడికాయలు యూజ్ చేయకూడదు. చిన్న బేబీ సైజ్ మామిడికాయలు ఉంటాయి కదా! వాటి నుంచే మనకు ఒగరు అనేది వస్తుంది. అది తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇందులోకి 200 ml వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లు యాడ్ చేసిన తర్వాత మనము ముందుగానే తీసి పెట్టుకున్న వేప పూతని అందులోకి యాడ్ చేసేసి బాగా బెల్లం కరిగే వరకు మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత మనకు ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్లో బోల్డెన్ ఎమ్మి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.